వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మమ్మ గారి ఊరు నుంచి వచ్చిన పార్సిల్స్ అయితే చూసేద్దాం రండి. అంతకన్నా ముందుగా అయితే కనుమ రోజు షూట్ చేసిన చిన్న చిన్న క్లిప్స్ కూడా షేర్ చేసేసుకుంటా, చూసేయండి. మరి కనుమ రోజు కూడా ఇలా రెడీ అయ్యి బయటకి అయితే వెళ్తున్నారు. నేను కిందకి దిగటం ఎందుకులే అని మిర్రర్లో నుంచి అయితే షూట్ చేస్తున్నా. భోగి వీడియో అండ్ పొంగల్ వీడియోలో చెప్పా కదండి, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అయితే రిసీవ్ చేసుకుంటున్నారని. అలానే ఇక్కడ కూడా ఇంకా వాళ్ళు రోడ్ క్రాస్ చేసి తెలిసిన వాళ్ళకి ఏవో ఇచ్చి రావాలని వెళ్తుంటే ఇంకా చాలా టైం ఉంది కదా అని నేను కూడా కిందకైతే దిగేసా. ఇంక ఇచ్చి వచ్చిన తర్వాత ఇలా అయితే స్టార్ట్ అయ్యి బయటకైతే వెళ్ళారు నాన్న. పొంగల్ వీడియో లేదు అనే డౌట్ అయితే మీకు రావచ్చు. ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు నేనైతే అప్లోడ్ చేసిన వీడియో. ఆ వీడియో అయితే కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉందని వార్నింగ్ అయితే వచ్చింది. ఇంకా అందుకనే నేను ఆ వీడియో అయితే డిలీట్ చేయడం జరిగింది. మనం ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ కూడా కాలా వార్నింగ్ రావటం చాలా బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. తెలిసి తెలియక అయితే కొన్ని క్లిప్స్ యాడ్ చేసా. అలా అయితే యూట్యూబ్ రూల్స్ ప్రకారం యాడ్ చేయకూడదు. అవేంటి, ఎందుకు యాడ్ చేసాం, అసలు ఎందుకు రిమూవ్ అయిందని ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. ఇంకా కనుమ రోజు అయితే మేము ఇలా పుచ్చకాయ అయితే కట్ చేసుకొని తిన్నాం. అమ్మమ్మ ఊరు నుంచి వచ్చిన పార్సిల్స్ అని చెప్పావు కదా, అసలు ఏమేమి వచ్చినాయి, ఎవరు పంపించారు మొత్తం అయితే చూపిస్తా. స్కిప్ చేయకుండా అయితే చూసేయండి మన వీడియో. చూసారు కదా, ఇన్ని అయితే వచ్చినాయి. మరి ఏమేమి ఉన్నాయో 1 బై 1 చూసేద్దాం. ఇక్కడ అమ్మ అయితే ఫస్ట్ చక్రాలు అయితే ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటుంది. తర్వాత మిఠాయి, ఇక్కడ బూందీ కానీ దూసిన పూసతోనే నాకు చాలా ఇష్టమని మిఠాయి కూడా చేసింది ఆ అమ్మ. ఇవన్నీ పంపించింది ఎవరా అనుకోవచ్చు, మా అమ్మ వాళ్ళ అక్క. ఆ అమ్మ అండ్ అమ్మమ్మ కూడా కొన్ని పంపించిందంట. పల్లెటూరు అంటేనే ఆ వాతావరణమే వేరుగా ఉంటుంది కదండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే మా పెద్దమ్మలు, మామయ్యలు, అమ్మమ్మలు అందరూ అక్కడే చుట్టుపక్కలే ఉంటారు. దగ్గరగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా పిండి వంటలు అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అయితే అమ్మ ఒక్కతే కొంచెం చేయాలి. మీ ముగ్గురు కోసం మీరు చేసుకోవటం ఎందుకని వాళ్ళైతే అరుస్తారు. ఇంక వాళ్ళే పంపిస్తారు ఎవ్రీ ఇయర్. ఇక్కడైతే ఇంకా వాళ్ళకి పల్లెటూరు కాబట్టి చెట్లు ఉంటాయి కదా, అవి కూడా ఫ్రెష్గా కోసి చిక్కుడుకాయలు, ములక్కాయల వరకు అయితే పంపించారు. ఎలానో ఇవి ఇవ్వటానికైతే పెద్దనాన్న వస్తున్నాడు కాబట్టి. ఇవైతే ఈ ఇయర్ మా పిండి వంటలు చూసారు కదా, మనకైతే 6 ఐటమ్స్ వచ్చినాయి. పప్పు చెక్క, మిఠాయి, అరిసెలు, చక్రాలు, చెక్కలు. అలా చూసైతే వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ అయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇంక ఇవన్నీ అయితే మా పెద్దనాన్న తీసుకొని వచ్చారని చెప్పా కదండి, అయితే మా పెద్దనాన్న కూడా చూపిస్తా, చూసేయండి. ఎల్లో షర్ట్ వేసుకొని ఉన్నారు కదా, తనే మా పెద్దనాన్న. ఇంకా అయితే ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా నాన్న అయితే ఐబిఎంలో డ్రాప్ చేసి రావడానికి అయితే వెళ్తున్నారు, గుంటూరు దగ్గర వాళ్ళ విలేజ్. మెయిన్ రోడ్ సైడ్ మా ఇల్లు కాబట్టి రోడ్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా, ఈ వీడియో అయితే ఇంతే. మరి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.